ఏపీలోని అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాద ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. 2 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీసీఎస్ డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న జరిగిన ప్రమాదంలో 17 మంది కార్మికులు మరణించారని, మరో 50 మంది గాయపడ్డారని మీడియాలో వచ్చిన వార్తలను కమిషన్ సుమోటోగా స్వీకరించింది. యాజమాన్యం భద్రతా నియమాలు, చట్టపరమైన నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తోందా, అధికారులు పర్యవేక్షిస్తున్నారా లేదా, దీనిపై తనిఖీ చేయడానికి సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తూ సీఎస్ డీజీపీకి నోటీసులు జారీ చేసింది. క్షతగాత్రుల ఆరోగ్యం, చికిత్స, పరిహారం పంపిణీ, గాయపడిన వారితో పాటు చనిపోయిన కార్మిక కుటుంబాలకు అందించిన ఇతర ఉపశమనం, పునరావాసం, బాధ్యులైన అధికారులపై తీసుకున్న చర్యలు తదితర సమగ్ర వివరాలు నివేదికలో పొందుపర్చాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విశాఖ అచ్యుతాపురం సెజ్లో ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఎసెన్షియా విషాదంపై సిఎస్ డీజీపీకి హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేయడం జరిగింది. 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని కూడా హెచ్ఆర్సీ అయితే ఆదేశాలు జారీ చేసింది. మీడియాలో వచ్చినటువంటి కథనాల ఆధారంగా కేసుని మోటోగా తీసుకున్నట్టు హెచ్ఆర్సీ వెల్లడించింది. అయితే విశాఖలో ఉన్నటువంటి అచ్యుతాపురం సెజ్లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాద ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం ఇప్పటికే 2 వారాల నివేదిక ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. అయితే డీజీపీకి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ నెల 21న జరిగినటువంటి ప్రమాదంలో దాదాపుగా 17 మంది కార్మికులతో పాటు మరో 48 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని మీడియాలో వచ్చినటువంటి వార్తల్ని చూసి హెచ్ఆర్సీ అయితే ఇప్పటికే డీజీపీకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది, యాజమాన్యం సరైన భద్రత పాటిస్తుందా లేదా అనే దానిపై నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే దీనిపై పూర్తి సమగ్ర విచారణ జరపాలంటూ కూడా డీజీపీకి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటనే దానిపై కూడా నివేదిక ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే హెచ్ఆర్సీ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ప్రమాదంలో దాదాపుగా 17 మంది చనిపోవడంతో హెచ్ఆర్సీ దీన్ని రిమోట్గా కేసు నమోదు చేసినట్టు కూడా తెలియజేస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే మొన్న జరిగినటువంటి ఏదైతే ఘటన ఉందో ఫుడ్ పాయిజన్ కోటవర్ల గ్రామంలో అనాథాశ్రమంలో చనిపోయినటువంటి పిల్లలు ఫుడ్ పాయిజన్ ద్వారా చనిపోయారని దానికి సంబంధించి కూడా విచారణ హాజరు కావాలంటూ కూడా హెచ్ఆర్సీ అయితే తెలియజేయడం జరిగింది.